హార్ట్ వీక్‌గా ఎందుకుంటుంది అసలు? అంటే ఎన్ని రకాల కారణాలుంటాయి? హార్ట్ వీక్‌గా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. యూజువల్‌గా ఏంటంటే గుండె కంఠం ఎప్పుడైతే వీక్ అయిందో దాని 2 రకాలు ఉంటాయి. గుండె కంఠం వీక్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చే ఫెయిల్యూర్‌ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మెడికల్ భాషలో. హెచ్ఎఫ్‌రెఫ్ అంటారు. హెచ్‌రెఫ్ అంటారు. కొంతమందికి అంటే గుండె పంపింగ్ ఫంక్షన్ ప్రిజర్వ్ అవుతున్నాయి. సమ్‌హౌ ఏంటంటే లోపల వాటర్ అక్యుములేటింగ్ టెండెన్సీ వచ్చి ప్రెషర్స్ ఎక్కువగా ఉంటాయి. నీరు చేరే తత్వం. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ హెచ్‌పెఫ్ అంటారు. ఇవి కాకుండా మనకి కవాటాల్లో కానీ ఆ తర్వాత కొన్ని మెడికల్ వ్యాధుల్లో కూడా హార్ట్ మీ స్ట్రెయిన్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందన్నమాట. సో గుండె కంఠం వీక్నెస్ ఉన్న వాళ్ళకి అంటే వెరీ ఈజీ అనమాట. ఎప్పుడైతే గుండెకి రక్తస్రావం తగ్గిందో ఆటోమేటిక్ గుండె కంఠం వీక్, దాన్ని ఇస్కీమిక్ కార్డియోమయోపతి అంటారు. కొన్ని టాక్సిన్స్, కొన్ని హ్యాబిట్స్, ముఖ్యంగా ఆల్కహాల్ అనేది గుండె పంపింగ్ ఫంక్షన్ని సప్రెస్ చేస్తుంది. దాన్ని ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. అట్లనే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కొంతమందికి దే ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ వీక్నెస్, దట్ ఈ ప్యూర్ పెరల్ కార్డియోమయోపతి అంటారు. పెరిపాటం కార్డియోమయోపతి అంటారు. అట్లానే కొంతమంది అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో ఉంటుంది. అట్లా ఎస్పెషల్ సెలీనియం డెఫిషియన్సీ.